మామూలుగా మందు తాగితే మానవత్వం మర్చిపోతారు. క్యాల్ లేకుండా కథలు పడతారు అని సుక్క బాబుల్ని ఒక్క తీరుగా ఒట్టిగానే ఆడిపోసుకుంటారు కదా. కొందరు మందు బాబులు మాత్రం తోటి మనిషికేదో అయిపోతేనో కాదు, పానం లేని సీసాలు పని రాకుండా పారుకుంటా పోతున్న మందు మీద కూడా ఇగో ఈ తీర్ల ప్రేమ చూయిస్తారు. ఆపలేని అభిమానాన్ని కురిపిస్తారు. ఏ మాట కామాటే. నీ డెడికేషన్ కి నీ స్పీడ్కు టేకే బో కాక. ప్రతి జనరేషన్లో ఓ కొత్త ఆలోచనను ముంగటికి తీసుకుపోయేటోడు ఒకడు వస్తాడు. వాన్నే టార్చ్ బేరర్ అంటాడు. అగో మా మందుబాబుల పాలిటీ టార్చ్ బేరర్ ఈయననే అనుకుంటా సుక్కంటే ఒక్క తిరిగి ఇష్టపడే లిక్కర్ ఫ్యాన్స్ అనబట్టిర్రు. ఓ తాన పోలీసులు పట్టుకున్న మందును బాటిలను జేసీబీతో ఇట్లా దొక్కిస్తుంటే నేలపాలైన మందును చూసి గుండె వలిగి కండ్లల్లో నీళ్ళ సుక్కల నాపుకొని ఆయన ఎంబడి తెచ్చుకున్న ఓ గుడ్డనడ వరిసి సీసొక్కలు మట్టి కుత్కెల పోకుట్ట పరమ పవిత్రమైన మందు ఒట్టును ఒట్టిగా ఓనిస్తే ఒట్టు అన్నంత పట్టు పట్టి గట్ట గట్ట తాగబట్టిండి. ఇట్లా ఓ పోలీస్ ఆయన వచ్చి ఓర్ని తాగుడు తలగబెట్ట నడవాసుంటా అని ఇలా కొట్టిండు. మామూలుగా మంచి పనులు చేసిరని కూడా చూపించే వీడియోల కంటే ఇసొంటి సోషల్ మీడియాలో ఏ రేంజ్లో తిరుగుతాయో చెప్పే అక్కరే లేదు. పర్మిట్ రూమ్ లో వాటర్ ప్యాకెట్ తక్కువ పడితే ఒకరికొకరు షేర్ చేసుకున్నట్టు ఈ వీడియోని మందు ప్రియులు ఫోన్లలో షేర్ చేస్తుండే వరకల్లా సుక్కేస్తే ఎక్కినంత స్పీడ్ గా ఈ వీడియో ట్రెండింగ్ లెక్క ఎక్కింది. కానీ ఏం డెడికేషన్ చూడురి. డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళు గంతమంది ఆన్నే ఉన్నారు, చుట్టూ చూస్తున్న జనాలు ఉన్నారు. అయినా ఎవలేమంటారో అన్న ఆలోచన కూడా లేకుండా అయ్యో మందు మాత అనుకుంటా ఊరుకొచ్చి ఇట్లా గుండెల బాధను బయటకు గక్కేతందుకు ఆ కింద పోయిన మందును కుత్కెలకెళ్ళి పొట్ట లోపటేసిండు. కాక కాంటాక్ట్ ఇట్లా దొరికితే మందు తాగితందుకు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్న దోస్తులుంటే కోటర్ తక్కువ తాగినా సరే కానీ ఆ పైసలతో సన్మానం చేసి గ్లాసుల మందు బుక్కడి బాయిలపల్లి ఇస్తారు కావచ్చు.